నిన్న మీరు ఈ తనుగుల చెక్ డ్యామ్ పోయినట్టున్నారు నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా. ఏం చెప్తారు? అంటే దాన్ని పేల్చేసినట్టే మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు చూసిన తర్వాత అనుమానాలు ఇంకా బలపడ్డాయా అండి? నంబర్ 1 ఏంటంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి, ఆయన అక్కడ విజిట్ చేసి కూడా వీళ్ళు ప్రజల కళ్ళు కప్పుతున్నారనేది మాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మీడియా రిపోర్ట్ చూసినట్టయితే ఇది నిర్లక్ష్యము లేకపోతే నిర్మాణ లోపం అన్నట్టుగా, అదేదో పాత ప్రభుత్వం మీద తోసేద్దాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ విజువల్ చూసినట్టయితేనేమో అది ఖచ్చితంగా బ్లాస్ట్ అనేది కనబడతా ఉంది. సరే, ఇక దీని గురించి రిపోర్ట్స్ చూస్తే ఎఫ్ఐఆర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా దొరికింది. వాళ్ళు 24 అవర్స్ లోపలనే అవన్నీ ఉన్నాయన్నట్టు. వాటిలలో స్పష్టంగా ఇది బ్లాస్ట్ అని చెప్పి రాశారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ లో పనిచేసే ఇంజనీర్లే బ్లాస్ట్ అని రాశారు. అదే కింది స్థాయి అతను కూడా కాదు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, పాలకుర్తి రవి అని. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమో బ్లాస్ట్ అని రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ పరిస్థితి ఇట్లా చూడంగానే తెలిసిపోయింది బ్లాస్ట్ అని చెప్పి. ఎందుకంటే ఒక 8 దిక్కుల పేల్చారు డిటనేటర్లతోని. అవి ఎగిరి ఎదురొచ్చి యువతల దిక్కు పడ్డాయి. అంటే వరద ద్వారా కొట్టుకుపోతే ముందుకు పోవాలి కదా, వెనుకకు పడ్డాయి. తర్వాత ఆ సౌండ్ కు చాలా చేపలు చచ్చిపోయినాయి. ఆ చేపలు కూడా ఆ ఇసుకలో కప్పబడిపోయినాయి, కొన్ని దొరికినాయి మాకు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇక అనుమానానికి ఏ రకమైన 0.001 కూడా స్థానం లేదు. అది ఖచ్చితంగా బ్లాస్ట్, అది చాలా పెద్ద బ్లాస్ట్ అది.